ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా అండి? దేవుని కృపను బట్టి మరొక రోజులో మనం అడుగు పెట్టి ఉన్నాము. ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నచ్చని కొన్ని అలవాట్లు మన జీవితంలో చాలా ఉంటాయండి. అందులో ముఖ్యమైన అలవాటు ఏంటంటే లేజినెస్ అంటే సోమరితనం అండి. సోమరిగా ఉండడము, అలా పొద్దున్నే లేయడము, సోఫాలో పడుకోవడము, దినమంతా పడుకొని ఉండడము, దినమంతా ఏ పని చేయకుండా అలా కూర్చొని ఉండడము కదా. ఇవన్నీ సోమరితనానికి గుర్తులండి. సోమరి ఎంత ఆశించినా ఏది పొందుకోలేడంట అండి. సోమరితనము నీ శరీరాన్ని పాడు చేస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని కూడా చాలా గొప్పగా హర్ట్ చేస్తుందండి. ఎలా అని మీరు అడగొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, సోమరివాడు తన శరీరాన్ని కదిలించాడు, ఏ పని చేయడు, రిలాక్స్గా ఉండాలి అనుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు ఏ ఎక్సర్సైజ్ లేకుండా ఒకే దగ్గర కూర్చొని ఉంటావో నీ శరీరంలో నీ అవయవాలన్నీ స్టిఫ్ అయిపోతాయండి. ఎన్నో అనారోగ్యాలు స్టార్ట్ అవుతాయి. బాడీ ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేయాల, మనలో నుండి చెమట వెళ్ళిపోతుండాలండి. మనం చెమటోర్చేంత పని చేస్తూ ఉంటే మన శరీరం యాక్టివ్గా ఉంటుంది, అనారోగ్యానికి దూరంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఏ పని చేయకు, నువ్వు రిలాక్స్గా ఉండని అలా శరీరాన్ని కూర్చోబెట్టామనుకోండి, ఏ ఎక్సర్సైజ్ లేకుండా ఉండామనుకోండి, మనం ఎన్నో అనారోగ్యాలు మన జీవితంలో చూస్తాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అపవాది యూజ్ చేసే ఒక గొప్ప బాణం ఏంటంటే లేజినెస్. ఈ లేజినెస్ వల్ల నువ్వు ఆత్మీయ జీవితంలో దేవునిలో ఎదగలేవు, ఫిజికల్గా కూడా నువ్వు ఎదగలేవండి. నువ్వు ఏ ఉద్యోగం చేయలేవు, ఏ జాబ్ చేయలేవు, ఎందులో నువ్వు యాక్టివ్గా ఉండలేవు, ఎందులో నువ్వు అలర్ట్గా ఉండలేవు. నీ బ్రెయిన్ కూడా నమ్ అయిపోతుంది, నీ బ్రెయిన్ కూడా డల్ అయిపోతుంది. ఏం వెళ్తాంలే, ఏం చేస్తాంలే, ఇలాగే ఉండు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే లేజినెస్, సోమరితనము. వాక్యం చెప్తా ఉంది, సామెతలు 6, 9, 10, 11 చదువుకుందాం. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికేదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచూ ఉందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. చూడండి, సోమరితనం వలన దరిద్రము మన జీవితంలోకి వస్తుందంట అండి, పేదరికం వస్తుందంట. హల్లెలూయా. పేదరికంలో ఉంటామంట అంటే ఎప్పుడు ఒకరి చెయ్యి చాపి అడుక్కునే వారిగా ఉంటామంట అండి. కారణం ఏంటంటే లేజినెస్, సోమరితనము. దరిద్రము వస్తుందంట, అంతేకాదు లేమి వస్తుంది. నీ జీవితంలో ఏవి ఉండవండి, సమృద్ధి నువ్వు అనుభవించలేవు, సాటిస్ఫాక్షన్ నీ లైఫ్లో ఉండదు. కారణం ఏంటంటే ఈ లేజినెస్. ఈ సోమరితనాన్ని నువ్వు జయించగలిగితే, ఈ సోమరితనం నువ్వు పక్కన పెట్టి కష్టపడి చెమటోర్చి ఏదో ఒక పని దినమంతా నువ్వు యాక్టివ్గా ఉండి చేస్తూ ఉంటే, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే, నీ బాడీని కదిలిస్తూ ఉంటే, నీ శరీరాన్ని కదిలిస్తూ ఉంటే నువ్వు ఎంతో ఆరోగ్యంగా ఉంటావండి. నిన్ను దేవుడు ఎంతగానో దీవిస్తాడు. ఎన్నో న్యూ ఆపర్చునిటీస్ నీకు వస్తాయి, కొత్త అవకాశాలు దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఎన్నో విషయాలలో ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ దేవుడు నీకు ఇస్తాడు, ఒక బాధ్యత నీకు ఇస్తాడు. నువ్వు అనేక విషయాల మీద నువ్వు పై చేయి కలిగి ఉంటావు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యాక్టివ్గా ఉంటావో. సో యాక్టివ్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. యాక్టివ్గా ఉండే వాళ్ళని ఎవ్వరూ ఓడించలేరు. హల్లెలూయా. సో ప్రియ సహోదరి సహోదరుడా, సోమరితనంలో ఈరోజు ఉన్నావా? నిద్రలే, ఇంకా కొంతసేపు పడుకుంటాను, రేపు చేసుకుంటాను, ఎల్లుండి చేసుకుంటాను, ఆ పని వచ్చే సంవత్సరం చూద్దాంలే. నో అండి, ఈరోజు పని ఈరోజు ముగించండి. చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో ఏదో ఒకటి చేయండి, కనీసం పార్ట్ టైం జాబ్ అన్నా చేసుకోండి. ఖాళీగా ఉండకండి, సోమరిగా ఉండకండి. సోమరి వారిని దేవుడు ఎప్పుడు ఆశీర్వదించడండి. నేను సోమరిగా ఉంటాను, ఏ పని చేయను, దేవుడు నన్ను దీవించేస్తాడు, నేను ప్రార్థన చేసుకుంటాను. నో. దేవుడు ఎప్పుడు కూడా సోమరి వాళ్ళని ఎంకరేజ్ చేయడు.
యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఆలోచన చేస్తే ఆయన ఎప్పుడు కూడా పలానా చోట పడుకున్నాడు, కొన్ని గంటలు రెస్ట్ తీసుకున్నాడని ఎక్కడన్నా మనం చదవగలుగుతామా అండి? నో, హీ వాజ్ యాక్టివ్. ఆయన కొండ మీద ప్రసంగం చేశాడు, జన సమూహంలతో మాట్లాడాడు, ఒంటరిగా ఉన్న వ్యక్తులను దర్శించాడు, వాళ్ళ బాధను తీర్చాడు, వాళ్ళ దుఃఖాన్ని తీర్చాడు, ప్రార్థనలో సమయాన్ని గడిపాడు. కానీ ఎక్కడ కూడా ఆయన సోమరిగా కూర్చోలేదండి. హల్లెలూయా. ప్రభు ఒక మాదిరి మనకు చూపిస్తా ఉన్నాడు. బహుశా వృద్ధాప్యం వచ్చినప్పుడు మనం కూర్చోవాల్సి వస్తుందేమో, రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందేమో. ఆ టైంలో తప్పకుండా రెస్ట్ తీసుకుందాము. ఆ ఓల్డ్ ఏజ్లో తప్పకుండా మనము రెస్ట్ తీసుకుందాం, ఎందుకంటే అది రెస్ట్ తీసుకునే ఏజ్ కాబట్టి. కానీ యవ్వన కాలంలో ఉన్న మీరు, లేకుంటే మధ్య వయసులో ఉన్న మీరు ఓల్డ్ ఏజ్ పీపుల్ లాగా అలా సోఫాలో కూర్చొని, అలా బెడ్ మీద పండుకొని అలా ఉండకండి. సోమరిగా ఉండకండి. మీ శరీరాన్ని పాడు చేసుకోకండి. మీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకోకండి. యాక్టివ్గా ఉండండి. ఉదయాన్నే లేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మీ యొక్క ప్రేయర్ టైం పెట్టుకోండి, ఎక్సర్సైజెస్ చేయండి, మళ్ళీ మీ యొక్క జాబ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళండి, హార్డ్ వర్క్ చేయండి, చెమటోర్చండి, జీతం సంపాదించండి, హ్యాపీగా మీ కుటుంబంతో టైం స్పెండ్ చేయండి, ప్రేయర్ టైం స్పెండ్ చేయండి. ఎంత అద్భుతంగా మీ జీవితం ఉంటుందో అండి. దేవుడు నూతన ఆలోచనలు నీ హృదయంలో పుట్టిస్తూ ఉంటాడు. నీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటావో, నడుస్తూ ఉంటావో, నీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఉన్నతమైన ఆలోచనలు దేవుడు నీ హృదయంలో పెడతా ఉంటాడు. మంచి సలహాదారులుగా ఉండండి. మంచి ఇతరులకు సజెషన్స్ ఇచ్చేవారిగా నువ్వు ఉంటావు ఎప్పుడైతే నువ్వు నీ శరీరం యాక్టివ్గా ఉంటారో. నువ్వు డల్గా ఉంటే నువ్వు ఇవన్నీ కోల్పోతావు ప్రియ సహోదరి, సహోదరుడా. సో ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సోమరిగా ఉన్నావా? లే. నీ చుట్టూ ఎవరైనా సోమరితనంతో ఉన్నారా? వాళ్ళని ఎంకరేజ్ చేయండి, లిఫ్ట్ అప్ చేయండి, వాళ్ళని బలపరచండి, యాక్టివ్గా ఉండమని సజెషన్స్ ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సో ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుందాము. ఈ సంవత్సరం 2026లో నేను యాక్టివ్గా ఉంటాను, ఎక్సర్సైజ్ చేస్తాను, నా పనులన్నింటిలో నేను యాక్టివ్గా ఉంటాను, నేను దేవుని కార్యాలు ముగిస్తాను, ఈరోజు చేస్తాను, ఈరోజు పని ఈరోజే ముగిస్తాను, రేపు ఎల్లుండి అని పెట్టుకోనని మనం మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్దాము. దేవుడు మనల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైన వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకై నీకు వందనాలు తండ్రి. సోమరితనం వల్ల ప్రభువా మేము ఫిజికల్గా తండ్రి స్పిరిచువల్గా డిక్లైన్ అయిపోతామని నీ వాక్యం చెప్తా ఉంది ప్రభా. డ్రైన్ అయిపోతామని నీ వాక్యం చెప్తా ఉంది. కనుక ప్రభా మా శరీరాన్ని ప్రభా మేము ఎల్లప్పుడూ ప్రభా మా రెస్ట్కి ప్రభా ఉంచకుండా ప్రభా ప్రతిరోజు ఉదయాన్నే లేచి మా పనులు మేము త్వరగా చేసుకొని ప్రభా కష్టపడుతూ ప్రభా పని చేసుకొని ప్రభా కష్టార్జితాన్ని భుజిస్తూ ప్రభా సంతోషంగా యాక్టివ్గా ఈ లోకంలో బ్రతుకుటకు సహాయం చేయండి. దాని ద్వారా మా మైండ్ కూడా షార్ప్గా పనిచేయడానికి సహాయం చేయండి ప్రభా. మరి ఆత్మీయ జీవితంలో కూడా మేము యాక్టివ్గా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మాలో ఉన్న సోమరితనం తొలగించండి. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే సోఫాకు అతుక్కుపోయారు, బెడ్రూమ్కి అతుక్కుపోయారు, బెడ్ మీద అతుక్కుపోయారు ప్రభా, ఏ పని లేకుండా ప్రభా డమ్గా ఉంటా ఉన్నారు, వారందరినీ ముట్టండి, బాగు చేయండి ప్రభా, స్వస్థపరచండి. తల నుండి అరికాలు వరకు మీరు ముట్టండి ప్రభా, బాగు చేయండి ప్రభా. వారిలో యాక్టివ్నెస్ దయచేయండి. వారిలో తండ్రి మరి నేను యాక్టివ్గా ఉండాలా, నేను సోమరిగా ఉండకూడదని నూతన ఆలోచన వారిలో పుట్టించి వారిని మీరు యాక్టివ్ చేయండి ప్రభా. నీకు స్తోత్రములు 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 రాజా ప్రభా. ఒకవేళ ప్రభా మా ప్రియులు ప్రభా ఎవరైనా ప్రభా ఒకవేళ ప్రభా మా ప్రియులు ఎవరైనా ప్రభా సోమరితనంలో ఉండి దరిద్రమును, లేమిని, బీదరికాన్ని, పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారేమో అట్టి కుటుంబాలను మీరు ముట్టండి. వారిలో హార్డ్ వర్క్ చేసే గుణం దయచేయండి ప్రభా. వారు లేచి నీ కొరకు గొప్ప కార్యాలు, ఘన కార్యాలు వారు చేయలాగున మీరే వారిని బలపరిచి స్థిరపరచుమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.